పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గాంధీ భవన్ చేరుకుంది. కాంగ్రెస్ వైఫల్యాలపై కమిటీ 17 మంది ఎంపీ అభ్యర్థులను 1-to-1 భేటీ అయ్యి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థితో భేటీ కానుంది. చివరిగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థితో భేటీ అవుతుంది. దీని మీద మరింత సమాచారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 17 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్లో పోటీ చేసిన 17 మంది అభ్యర్థులతో కూడా 1-to-1 భేటీ అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ కురియన్ కమిటీ తెలంగాణ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గాంధీ భవన్కి వస్తుంది. అంటే అభ్యర్థులు ప్రధానంగా ఏం చర్చిస్తారు? పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరుతెన్నులు ఇక్కడ 17 సీట్లలో హైదరాబాద్ అయితే పోటీ లేదు. 16 సీట్లు 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు 3 సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగినాం. సహజంగా ఇంకొన్ని సీట్లు వస్తాయనుకున్నాం. ఉత్తర తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా మరికొన్ని చోట్ల లోకల్ సమ్మెతి కారణంగా వెళ్ళలేకపోయాం. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో. యావత్ దేశంలో జరిగినటువంటి ఎన్నికల సరళి మీద, ఆ తీరుతెన్నుల మీద, గెలిచిన చోట ఓడించేట కారణాలను అధ్యయనం చేయడానికి కమిటీ వస్తూ ఉంది. యావత్ దేశంలో వేసిన కమిటీలో భాగంగా తెలంగాణ కూడా వస్తూ ఉంది. కురియన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ 17 పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థితో వారు సంప్రదింపులు జరుపుతారు. వారు ఇచ్చే సలహాలు తీసుకుంటారు. అక్కడ జరిగినట్టు ఎన్నికల సరళిపై, ఆ తీరుతెన్నులపై కూడా వారు అడిగి తెలుసుకుంటారు. 3 రోజులు అంటే ఎక్కడెక్కడ పర్యటిస్తారు? అసలు ఏ విధంగా ఉండబోతుంది కమిటీ? ఏటన్నా ఏమీ లేదు, ఖరారు కాలేదు ఇప్పటివరకు అయితే. ఈ రోజు మాత్రం అందరినీ కలుస్తారు. రేపటి కార్యక్రమం కురియన్ గారు వచ్చిన తర్వాత నిర్ణయం చేస్తారు. ప్రధానంగా ఇటు మహబూబ్నగర్ కావచ్చు, మల్కాజిగిరి, అదేవిధంగా ఈ గెలవాల్సిన చోట్ల మెదక్ కావచ్చు, అంటే ఓడిపోయింది. దీని మీద కూడా సీరియస్గా కమిటీ ఏదో ఫోకస్ పెట్టిందని కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉందా? మహబూబ్ నగర్, మల్కాజ్గిరి ప్రత్యేకంగా ఏముండదు. రకరకాల కారణాల వల్ల గెలుపోవటంలు జరుగుతూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి చేశారు, విపరీతంగా శ్రమపడ్డారు. దాని ఫలితంగా 8 సీట్లు వచ్చినాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్లంతా కూడా కష్టపడితే ఈ సీట్లు వచ్చినాయి. ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా రావాలని కోరుకున్న తప్పులేదు. ఏదేమైనా ఈ జరిగిన ఓటు సరళి మీద వారు అడిగి తెలుసుకుంటారు. చివరి చెప్పండి, అంటే దీనివల్లనే అంటే మంత్రివర్గ విస్తరణ ఆగిందా? మంత్రివర్గ విస్తరణకి ఈ కమిటీకి ఏం సంబంధం లేదు. అది వేరే అంశం, ఇది వేరే అంశం. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఈరోజు గాంధీ భవన్లో కూడా పార్లమెంట్ అభ్యర్థులతో కూడా భేటీ అయ్యి దానికి సంబంధించిన ఒక నివేదికని తీసుకుంటుంది. 1-to-1 అభ్యర్థులతో కూడా చేస్తుంది. ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఏదైతే దానం నాగేందర్, అదేవిధంగా చివరిగా పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీతో కూడా భేటీ అవుతుంది. మొత్తం 17 మంది పార్లమెంటుతో అంటే ఉదయం 11 గంటల అంటే ఉదయం నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ భేటీ నిర్వహిస్తారు. అదే ఏదైతే వస్తున్న ఆరోపణలు అంటే మంత్రివర్గ విస్తరణ ఈ కురియన్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీ భవన్ అండి.